ట్యానింగ్తో బాధపడుతున్నారా? ట్యానింగ్ అనేది బాగా ఇబ్బందికరంగా మారి ఫొటోస్లో నల్లగా కనిపించటం, అలానే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటం, అలానే మన కాన్ఫిడెన్స్ తగ్గటంతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఈ వీడియోతోటి మీకు మంచి సమాధానాలు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ట్యానింగ్ అనేది ఎలా వస్తుంది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. ట్యానింగ్ అనేది చర్మం పైన నలుపు ఎందుకు వస్తుంది అని అంటే మనకి సూర్యుడు వెలుతురు కానీ సూర్యుడి కిరణాలు కానీ వెలుతురు ఏ విధంగా అయినా తగులుతున్నా కానీ ఆ రకంగా మనకి ట్యానింగ్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ట్యానింగ్ వస్తున్న దానికి మనం ముఖ్యంగా జాగ్రత్తలు అనేటివి ఎలా తీసుకోవాలనంటే సూర్యుడి వెలుతురు సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ ఎలా తీసుకుంటాము అనంటే సన్ స్క్రీన్స్ తోటి తీసుకుంటాం. అసలుకి సూర్యుడి వెలుతురుతోటి నలుపు ఎందుకు, ట్యానింగ్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని కూడా నేను వివరిస్తానండి. సూర్యుడి వెలుతురుతోటి కానీ సన్లైట్ కానీ సూర్యుడి కిరణాలతోటి కానివ్వండి, డైరెక్ట్గా సన్లైట్ కింద నిలబడటం కానీ, సూర్యుడి కిందనే నిలబడటం కానివ్వండి, బస్ స్టాప్స్లో నిలబడటం కానివ్వండి, బాల్కనీలో కూర్చోవటం కానివ్వండి, కారిడార్లో ఉండటం కానివ్వండి, వంటగదిలో ఎక్కువసేపు ఉండటం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా కానీ మీకు నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సూర్యుడు వెలుతురు చర్మం పైన పడుతున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నల్ల కణాలు అనేటివి ఉంటాయన్నమాట. ఈ నల్ల కణాల పని ఏంటనంటే నలుపునివ్వటం. ఈ నలుపుని మెలనిన్ అని అంటారనమాట. ఈ మెలనిన్ అనేదాన్ని మనకేంటి అని అంటే అక్కడ ఒక నలుపు పొరలాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ మెలనిన్ ఏం చేస్తుందనంటే సూర్యుడు వెలుతురు నుంచి వచ్చిన దాన్ని అబ్జార్బ్ చేసుకున్న అల్ట్రావైలెట్ రేడియేషన్ని, దాని నుంచి వచ్చే హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ దాన్ని ఆపుతుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మన చర్మం పైనకి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అని అంటే అది అక్కడ చర్మంలో ఉన్న కణాలని బాగా డ్రైగా చేసేసి, డెసికేట్ అంటే డీహైడ్రేట్గా చేసేసి దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో కణాలన్నీ మీకు బాగా ఇబ్బందికరంగా మారి ఎంత నలుపుగా మారుతూ ఉంటుంది. అలానే రాను రాను ప్రతిరోజు ఇలా డ్యామేజ్ జరిగిపోతుంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి చర్మంలో మొత్తంగా చీలిపోయి మొత్తం కింద ఉన్న లేయర్స్ కూడా బాగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి వచ్చే ప్రాబ్లమ్సే ఇలాంటివి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం న్యూట్రలైజ్ చేయటానికని, కాపాడుకోవటానికని దేవుడిచ్చిన వరం మనకి మెలనోసైట్స్. ఈ మెలనోసైట్స్ మెలనిన్ అనే రంగునిచ్చి ఆ మెలనిన్ రంగుతోటి దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఉంచి అల్ట్రావైలెట్ రేడియేషన్ని మొత్తం అబ్జార్బ్ చేసి, రిఫ్లెక్ట్ చేసి అన్ని విధాలుగా కాపాడుతూ దాన్ని బెనిఫిట్ చేస్తుంది అన్నమాట. అందుకోసమే ఈ మెలనిన్ అనేది మనకు ఒక కవచం లాగా మారుతుంది. ఈ కవచం లాగా మారిన మెలనిన్ దాంతో మనకి నలుపుగా కనిపిస్తుంది కాబట్టి మనం ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ట్యానింగ్ తోటి ఇబ్బంది పడ్డప్పుడు మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి అని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ట్యానింగ్లో ముఖ్యమైనదండి మనకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్స్లో అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్, అల్ట్రావైలెట్ బి రేడియేషన్ని బ్లాక్ చేసేటివి ఉంటాయన్నమాట. అల్ట్రావైలెట్ యూవీఏ బ్లాకర్స్, యూవీబీ బ్లాకర్స్ అని అంటామన్నమాట. అలానే ఈ యూవీఏ, యూవీబీలో మనకి కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయండి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి దానికి చాలామంది మొగ్గు చూపరు, ఇలాంటి సన్ స్క్రీన్స్ మేము వాడము అని చెప్తూ ఉంటారు. అలాంటిది మనకి మంచిగా చర్మంలోకి ఇమిడిపోయేటివి కొత్త జనరేషన్ సన్ స్క్రీన్స్ అనేటివి వచ్చాయండి. దాన్ని నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అని అంటారనమాట. నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ తోటి ఏమవుతుందనంటే మీకు చర్మంలోకి సన్ స్క్రీన్ బాగా ఇమిడిపోయి అంతగా ఆయిలీగా కనిపించదు అనమాట. ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఆయిలీగా ఉంటాయి. దీనికి అలానే మనం ఏం చేయాలి అంటే సన్ స్క్రీన్స్తో పాటు మనము నైట్ టైం మాయిశ్చరైజర్స్, అలానే సీరమ్స్ కొన్ని పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆన్లైన్లో ఈ సీరమ్స్ అవి తీసుకోవటం, అలానే మీకు ఇష్టమున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ దొరకటంతో సీరమ్స్ తీసుకొని వాడటం అనేది చేయకూడదండి. అలా చేయకుండా మనకి మెడికేటెడ్ సీరమ్స్ తీసుకొని మీరు మాతోటి ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్న రాలేకపోతున్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ అయినా చేయొచ్చు అనమాట. ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేస్తూ మంచిగా మీకు సీరమ్స్ అనేటివి మీకు అక్కడ చేరుకుంటూ మీరు మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇలా మనం చేస్తున్న దాంతో మనకి మంచి రిజల్ట్స్ రావాలనంటే పీల్స్, లేజర్స్ కూడా చేయించుకోవచ్చు. అలానే మా దగ్గర మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయండి. దానితో పాటు ఇతరత్రే థెరపీస్ కూడా ఉంటాయి. ఇవి చాలా సేఫ్గా ఉంటాయి.
లేజర్స్ అంటే మన చర్మాన్ని ఏదో రాకేస్తున్నట్టుగా ఏదో చీరేస్తున్నట్టుగా అట్లా అనుకోవద్దండి. లేజర్స్ అనేటివి ఇన్విజిబుల్ లేజర్ బీమ్స్ ఉంటాయి అన్నమాట. అది చర్మం లోపలికి వెళ్ళిపోతుంది. ఏ కణాలని డిస్టర్బ్ చేయకుండా నలుపుని మాత్రమే, గుర్తుపెట్టుకోండి, నల్ల కణాలను డిస్టర్బ్ చేయకుండా, చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా మెలనిన్ అనే దాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని దాన్ని కరిగించడానికని ప్రయత్నం చేస్తాయన్నమాట. పీల్స్ అనేటివి కూడా అంతేనండి. మన చర్మ కణాలని కూడా డిస్టర్బ్ చేయకుండా నలుపుని తగ్గించడానికని ప్రయత్నం చేస్తాయి. పీల్స్లో పైన పొరలో ఉన్న చర్మాన్ని స్ట్రాటమ్ కార్నియం అని అంటాం అనమాట. ఆ స్ట్రాటమ్ కార్నియంని కొద్దిగా అంత తీసేసి ఫ్రెష్గా మంచి స్కిన్ రావటానికని హెల్ప్ చేసేస్తుంది. సో పీల్స్, లేజర్స్ కాంబినేషన్ తోటి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ తోటి ఏమవుతాయి అని అంటే, మన చర్మం లోపలికి మంచిగా సీరం ఇన్ఫ్యూజ్ అయినప్పుడు మంచిగా లిక్విడ్ డ్రాప్లెట్స్ అక్కడ అంతా పడ్డప్పుడు స్కిన్ అనేది మంచిగా రీజుమినేట్ అవుతూ ఉంటుంది. అలా రావటంతో మనకి మంచి రిజల్ట్స్ కూడా బాగా సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. ట్యానింగ్ కోసమని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి అని వివరించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి అలానే షేర్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వినతి. థ్యాంక్ యూ.